గుడ్ ఈవినింగ్. నా పేరు రామకృష్ణ నాయక్. ఆశ్రమ మెడికల్ కాలేజీలో ఏలూరులో నేను జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఎస్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను హీట్ స్ట్రోక్ గురించి చెప్పబోతున్నాను. ముఖ్యంగా హీట్ స్ట్రోక్ ఎవరెవరు ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. చిన్నపిల్లలు అనగా <5 years ఏజ్ గ్రూప్ వాళ్ళు, వృద్ధులు అనగా more than 65 ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడేవాళ్ళు, హార్ట్ సంబంధిత వ్యాధితో బాధపడేవాళ్ళు, థైరాయిడ్ సంబంధిత వ్యాధితో బాధపడేవాళ్ళు, ఊబకాయంతో బాధపడేవారు, ఎవరైతే ఎక్కువ క్రౌడ్ ఉండే ప్లేస్లో నివసించేవాళ్ళు, ఎత్తైన అపార్ట్మెంట్స్లో నివసించేవాళ్ళు, వీళ్ళంతా హీట్ స్ట్రోక్ గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హీట్ స్ట్రోక్ వడదెబ్బ గురయ్యే వారిలో ఉండే లక్షణాలు: మజిల్ క్రాంప్స్, తల తిరగడము, తలనొప్పి, వాంతులు, స్పృహ పడిపోవడము, కన్ఫ్యూజన్గా ఉండిపోవడము, ఇంకా యూరిన్ తక్కువగా రావడము, వాయనగా ఫిట్స్ రావడము, ఇవన్నీ లక్షణాలు ఉండవచ్చు. శరీరం ఉష్ణోగ్రత పెరిగిపోవడం వలన బాడీ అంతా డ్రై అయిపోవడం, ఇవన్నీ లక్షణాలు కనిపించవచ్చు. హీట్ స్ట్రోక్ ఈ వడదెబ్బ తగిలిన వాటిలో ట్రీట్మెంట్ ఏమేమి చేయాలి? వీలైనంత త్వరగా వడదెబ్బ గురైన వ్యక్తిని చల్లని ప్రదేశంకు తరలించాలి. చల్లటి నీటితో 25 నుంచి 30 degrees Celsius ఉండే నీటితో ఒళ్ళంతా తుడవాలి. ఐస్ ప్యాక్ కనుక అవైలబుల్గా ఉంటే ఆ ఐస్ ప్యాక్స్ అనేవి చంకలో, తల మీద, మెడ భాగంలో, గ్రైన్ ఏరియాలో ఉంచాలి. మన మెయిన్ ఎయిమ్ వచ్చేసి మనిషి యొక్క బాడీ టెంపరేచర్ని వీలైనంత త్వరగా కూల్ చేయాలి. వెంటనే ఆసుపత్రికి తరలించి ఐవీ ఫ్లూయిడ్స్ అవన్నీ ఇవ్వాలి. ఆ ఐవీ పారాసిటమాల్ అవన్నీ ఈ హీట్ స్ట్రోక్లో ఎటువంటి రోల్ ఉండదు. ఈ హీట్ స్ట్రోక్ నుంచి ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? మనం రోజుకు 5 నుంచి 6 లీటర్ వరకు నీటిని తీసుకోవాలి. లూజ్ బట్టలు వేసుకోవాలి. ఎండలో ఎక్కువ పనిచేసే వాళ్ళు ప్రతి 2 గంటలకు ఒకసారి 15 నుంచి 20 నిమిషాల వరకు విశ్రాంతి తీసుకొని చల్లటి ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు పాటించవచ్చు. మనము హీట్ స్ట్రోక్ బారిన తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ.